అండి, కాళ్ళ విలువ తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదో తెలుసా అండి? దాన్ని మీరు చేసుకోలేదు, నేను చేసుకోలేదు కాబట్టి. ప్రియమైన వారలారా, కాబట్టి ఎలా అయినా సరే మిమ్మల్ని ప్రేమించిన మేము మీ దగ్గరకు వచ్చి విషయాలు చెప్పాలి, మీరు మారాలి, మీరు వ్యసనాల నుంచి బయటికి రావాలి, మీ కుటుంబాలు బాగుండాలని ఏమండి దగ్గరికి ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి మీకోసమే ఏమండి మీ ఉద్దేశం చెప్తున్నాను. మా అత్త మామల కోసం కాదండి, మా అక్క చెల్లెల కోసం కాదండి, మా బంధువుల కోసం కాదండి, మా సంఘం వాళ్ళ కోసం కాదండి. ఈరోజు కేవలం మీకోసమే. ఎవరి దగ్గరికైతే నేను 2 సార్లు 3 సార్లు నేను నా భర్త మీ దగ్గరకు వచ్చామో కేవలం మీకోసమే ఈ కార్యక్రమం. ఉదయం నుంచి ఎందుకంటారు ఈ భారం? ప్రభు ఇచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు మన అందరి కోసం ప్రాణం పెట్టాడండి. ఏమండి, ఉదయం నుంచి 3 వరకు భోజనం చేయకుండా మీ కొరకు ఏడిస్తేనే ప్రేమ అయితే, ఏమండి 33.5 సంవత్సరాల పాటు, ఎన్ని రోజులు కాదండి బాబు, ఎన్ని సంవత్సరాలండి, 33.5 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకోకుండా ఇది కావాలి అది కావాలని గొంతమ కోరికలు లేకుండా, మనకులా నచ్చింది తాగేయకుండా, నచ్చింది తినేయకుండా, తనకంటూ ఏమి ఉంచుకోకుండా మనిషిని రక్షించాలని బ్రతికి సిలువ పైన రక్తం కార్చిన ప్రభు మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాడు. ఆ ప్రభు మాకు నేర్పించాడు. వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నేను ప్రేమిస్తున్నానని చెప్పండి. వాళ్ళ దేహం ఇంకా భూమి మీదకి రాకముందే, వాళ్ళు కాళ్ళు చేతులు ఇంకా నిర్మింపబడక మునిపే, అంటే మీ అమ్మగారి కడుపులో ఇంకా మీ కాళ్ళు చేతులు తయారవ్వక ముందే నేను వాళ్ళు ప్రేమించానని చెప్పు, వాళ్ళ కోసం నేను సిలువేయించుకున్నానని చెప్పు, వాళ్ళ కోసం నేను రక్తం కార్చానని చెప్పు అని వాక్యం మాతో మాట్లాడిందండి. నిజం, డబ్బున్న వాళ్ళ కోసమే కాదండి. డబ్బున్న వాళ్ళ కోసం కార్లు ఉన్నాయి, డబ్బున్న వాళ్ళ కోసం మేడలు ఉన్నాయి, డబ్బులున్న వాళ్ళ కోసం పెద్ద పెద్ద సినిమా హాళ్ళు ఉన్నాయి, డబ్బులున్న వాళ్ళ కోసమే పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఉన్నాయి. అవునా కాదా? కానీ క్రీస్తు రక్తం మనిషిగా పుట్టిన ప్రతి వాణి కోసం అండి. అసలు పేద ధనిక కులం మతం వర్గం జాతి ఏమి, రంగు రూపు అవిటితనం ఏమీ లేదు. మనిషిగా పుట్టి ప్రాణమున్న ప్రతి ఒక్కరి కొరకు ఆ దైవం భూమి మీదకి వచ్చి మీ పాపం కడిగేయాలి రక్తం కార్చిందండి. ఆ ప్రేమను మీకు గుర్తు చేయాలని ఉదయం నుంచి ఏడుస్తున్నామండి మీకోసం. ఉదయం మరలా మీరు వస్తారో లేదో తెలీదు, మరలా మిమ్మల్ని ఎలా చూస్తారో లేదో తెలీదు మాకు. ఉదయం నుంచి ఏడుస్తున్నాం. మీరు రావాలి అయ్యా, తీసుకురా ప్రభువా, వాళ్ళని తీసుకురా, మా ముందు కూర్చోబెట్టు, నువ్వు మాట్లాడు, వాళ్ళ బ్రతుకులు మార్చు ప్రభువా అని ఉదయం నుంచి అడుగుతున్నామండి. ఇదండి ఈ విందు వెనకాల, మిమ్మల్ని ఆహ్వానించడం వెనకాల ఉన్నటువంటి విశేషం. అర్థమైందండి? అర్థమైన వాళ్ళ చేతులు చూపించండి. ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైందా? సరే, అర్థమైంది. కాబట్టి మరి దేవుడు మీతో కొన్ని విషయాలు చెప్పమన్నాడు. చెప్పనా? ఎవరు చెప్పమన్నారు? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పమన్నారు మీకు? గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పమన్నారు మీకు? దేవుడు. ఎవరు పంపిస్తే వచ్చానండి నేను? దేవుడు. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి, ఎటు ఆలోచించకూడదండి. అర్థమైందా? ఏమండి, గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని ఇస్తారు కదా, ఇస్తారా లేదండి? డబ్బులు ఇస్తారు, ఇంకేమిస్తారు? కరోనాలో ఏమి ఇచ్చారు? కూరగాయలు ఇచ్చారు, పప్పులు ఇచ్చారు, ధాన్యాలు ఇచ్చారు. అవి ఇచ్చే ముందు కొంచెం ప్రసంగం చేస్తారు కదా. ఏమని చేస్తారు? మా పార్టీ వాళ్ళం, మాకు కనికరం ఎక్కువ, మాకు జాలు ఎక్కువ, మీ అందరికి ఇవన్నీ ఇస్తున్నాం, మమ్మల్ని మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోండి అంటారా లేదా? అప్పుడు ఎలా వింటాం అందరం? శ్రద్ధగా బుద్ధిగా, అలాగే అయ్యా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటాం తెలుసా? మనకు అవసరమైన వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఏమండి, మనకు అవసరమైన వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనం అలా ఉంటే వాళ్ళు ఇస్తారు, మన కడుపు నిండుతుంది. అవునా? మరి ఇప్పుడు కూడా బుద్ధిగా వినండి. బుద్ధిగా ఎందుకు వినమంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో సంతోషం ఉంది, చావు లేని ఒక జీవితం ఉంది. అది ఇస్తాడంట. బుద్ధిగా వినండి, అది ఇస్తాడంట. వింటారా? మరి
ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి, మా ప్రియ ప్రభువ, ఎట్టకేలకు తండ్రి అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టానికి వచ్చేసాం దేవా. నాయన, ఎన్నో గంటల పాటు ప్రభువ, ఎన్నో రోజుల నుంచి ప్రభువ, నీ ప్రియులకు వాక్యం చెప్పాలని మీరిచ్చినటువంటి ప్రేరణ బట్టి ప్రభువ పరుగెడుతున్నాం. ఆ క్షణం వచ్చేసింది దేవా. మీ బిడ్డలందరూ మీ ముందు కూర్చున్నారు తండ్రి. దేవా, మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను బద్దలు చేయండి, వారి జీవితాలను బాగు చేయండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి దేవా. నాయన, వారికి మీ ప్రేమను తండ్రి నాయన తండ్రి తెలుపుచుండగా మీ ఆత్మ ప్రభువా నాయన వారిపై కుమ్మరించండి. ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపం, మారు మనస్సు అనుగ్రహించండి ప్రభు. సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఏమండి, ఎవరు వెళ్ళిపోకండి. మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే నా ద్వారా ఎవరు వెళ్ళిపోకండి. వాక్యం అయిపోయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి, సరేనా? జాగ్రత్తగా ఇక వాక్యం విందాం. బైబిల్లోనండి ఏమీ లేనటువంటి భర్త చనిపోయినటువంటి ఒక విధవరాలు దేవుణ్ణి ప్రేమించిందండి. ఏమండి, ఏమీ లేదు, భర్త కూడా లేడు, అలాంటి ఏమీ లేని స్త్రీ ఎవరిని ప్రేమించిందంట? దేవుణ్ణి ప్రేమించిందంట. మరొక చోట ఆవిడ అనాథండి, అనాథయ్యుండి దేవుణ్ణి ప్రేమించిందంట. ఏమండి, అనాథలు దేవుణ్ణి ప్రేమించారంట, బేదలు దేవుణ్ణి ప్రేమించారంట. ఏ దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అనాథలు ఎందుకు ప్రభువుని ప్రేమిస్తున్నారు? బేదలు ఎందుకు ప్రభువుని ప్రేమిస్తున్నారు? ఎంతగా ప్రేమించారు తెలుసండి వీళ్ళు? చూద్దాం. ఎంతగా ప్రేమించారంటే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, బైబిల్స్ లేకపోయినా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనము. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తిని యుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. ఏమండి, ఈవిడంట, ఈమె పేరేంటండి? అన్నా. ఈమె పేరేంటి? అన్నా. అన్న ఈవిడ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. 7 సంవత్సరాలు అయ్యేసరికి భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయాక ఏం చేసింది? ఇంకో పెళ్లి చేసుకోకుండా 84 సంవత్సరాలంటండి ఏం చేసిందంటే ఆమె 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 84 సంవత్సరాలు దేవాలయాన్ని పట్టుకునుంది. దేవాలయం అంటే ఏంటండి? దేవుని సన్నిధి, చర్చ్ అంటే అర్థమవుతుందిగా మీకు? చర్చ్లోనే ఉందంటే ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరములు. 84 సంవత్సరాలు ఏం చేసిందండి? చర్చిలోనే ఉండిపోయింది. ఇంతకీ ఏముంది చర్చిలో? ఏముందండి చర్చిలో? ఏముందని 84 సంవత్సరాలు ఉండిపోయింది? ఏదో ఉంది. ఇంకొక స్త్రీ గురించి చూద్దాము. ఆమె ఎక్కడ కనిపిస్తుందంటే లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇది కూడా చర్చిలో సన్నివేశమే. అదేంటంటే అండి, చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను.
కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారు చూసెను. ఒక పేద విధవరాలు 2 కానుకలు అందులో వేయుచుండగా చూచి 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. తన లేమి, ఈ స్త్రీ అంటండి, ఈ స్త్రీ కూడా విధవరాలంటండి. ఎవరు ఈవిడ? విధవరాలు అంటే భర్త లేడు, అందులో భేదదంటండి. ఈ స్త్రీ అంట అసలే లేనిదైతే ఉన్న 2 కాసులు అంటే తనకున్నదంతా కానుక పెట్టెలో వేసేసింది. కానుక పెట్టె అంటే దేవాలయం. తనకున్న 2 కాసులు ఇంకేమీ లేవు, దేవాలయంలో వేసేసిందంట. అంటే అంత ప్రేమ ఏంటండి? ఏముందని ఇంతగా సిద్ధపడింది ఆమె? ఏముందని ఇంతగా తనకున్నదంతా ఇంతకి చేసింది? డబ్బు లేనిది, భర్త లేనిది, ఒంటరిది, అనాథ. ఎందుకింత ప్రేమించింది? దేవునిలో ఏముంది? దేవుని సన్నిధిలో ఏముంది? ఏమండి, దేవుని సన్నిధిలో ఏముంది? జీవితాన్ని ఇచ్చేశారండి చాలా మంది. మీకు తెలుసా సువార్త చెప్పడానికి వెళ్ళి ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? ఇంకెవరికి తెలీదా? సువార్త చెప్పడానికి వెళ్తే పెట్రోల్ వేసి తగలెట్టేస్తాం పోకపోతే అన్నారంట. నేను క్రీస్తుని ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని ప్రేమించారంటే అదిగో వెళ్ళమంటే వెళ్ళకుండా ఎందుకు చెప్తున్నాను? పెట్రోల్ వేసి తగలబెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అలా చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఇదిగో నువ్వు బైబిల్ వదిలేయి, దేవుడిని నమ్ముకోనని చెప్పు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని చెప్పవా అంటే నేను చెప్పలేనండి. ఆ దేవుడు నా కోసం ప్రాణం ఇచ్చేస్తే, ఆ దేవుడు పరలోకాన్ని వదిలేస్తే, నా కొరకు చిత్రహింసలు పడితే ఆయన ఎవరో తెలియదని నేను అన్నా. 9 మాసాలు మోసిన అమ్మే ఈవిడెవరో నాకు తెలీదు అని అనలేం. అమ్మ కదండి, అమ్మ కదా అనలేం. ఈవిడెవరో నాకు తెలియదని అనలేం. అలాంటిది మరి ప్రాణాలు ఇచ్చేసిన దైవం ఎవరో తెలియదని నేను ఎలా చెప్పగలనంటే, బ్రతుకుండగా గొయ్యి తీసి కప్పెట్టేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. బ్రతికుండగా సమాధి చేసేశారు, బ్రతికుండగా కాల్చేశారు, బ్రతికుండగా చర్మాన్ని ఒలిచేశారు, బ్రతికుండగా కళ్ళ ముందే భార్య బిడ్డలు చంపేస్తున్నా బైబిల్ని పట్టుకుని వదలకుండా బ్రతికారు. ఏముంది బైబిల్లో? ఏముంది దేవుని సన్నిధిలో? సన్నిధి విలువ తెలియలేదండి చాలా మందికి. అందుకే చర్చికి వెళ్ళరు చాలా మంది. సిగ్గు. చర్చిలో వాక్యం వినరు చాలా మంది, ఇష్టం లేదు. బైబిల్ చదవరు చాలా మంది, అర్థం అవ్వట్లేదు అంటారు. కానీ అర్థమైన వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. అర్థమైన వాళ్ళు ఉన్నదంతా ఇచ్చేస్తున్నారు. అర్థమైన వాళ్ళు జీవితాలను ఇచ్చేస్తున్నారు. ఇదిగో అర్థమైన వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ఏడుస్తూ చాలామంది వారి జీవితాలు బాగు చేసుకోవాలని ఇలాంటి సువార్త కూడికలు పెడుతున్నారు. ఏముంది దేవుని సన్నిధిలో? ఆలోచించండి ప్రియమైన వారు. ఏదో ఉంది దేవుని సన్నిధిలో. ఏముందంటే చూడండి, లూకా సువార్త, దేవుని సన్నిధిలో ఏముంది అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో లాస్ట్ లైన్ నుంచి 4వ లైన్ నుంచి 4వ లైన్ లాస్ట్ నుంచి 4th లైన్. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసను. అక్కడ మాటను చూసారా? ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించడానికి రక్షణ ఇచ్చాడంట. అర్థమవుతుందండి? మరలా చెప్తున్నాను, ఆయన సన్నిధిని పరిశుద్ధంగా ఉండడానికి పైన ఒక మాట ఉంది, నిర్భయంగా ఉండడానికి. ఎలాగా? నిర్భయంగా ఉండి. ఏంటి నిర్భయం? తెలుసండి నిర్భయానికి అర్థం? నేను చెప్పనా?
నిర్భయం అంటే భయం లేనితనం. భయం లేనితనం అనగానే నాకు మా అమ్మ బాబు భయం ఉండరు అయితే నేను నిర్భయుణ్ణి అనకండి. ఏండి, నాకు ఎవరి మాట లెక్క ఉండదు, నేను ఎవరి మాట విన్ను, సో నేను నిర్భయుణ్ణి అనకండి. ఈ నిర్భయత అమ్మ గురించో నాన్న గురించో కాదు, అమ్మ గురించో నాన్న గురించే కాదు. దేవుని సన్నిధిలోకి వెళ్తేనంట, దేవుడికి దగ్గరైపోతానంట, ఒక విషయంలో భయం ఎగిరిపోతుందంటండి. ఒక విషయంలో భయం ఎగిరిపోతుందంటండి. ఒక విషయంలో నిర్భయం వచ్చేస్తుందంటండి. ధైర్యంగా ఉంటాం. ఏంటి ఆ విషయం? దేవుని చర్చికి వెళ్తేనే వస్తుందంటండి. ఏంటది? ఏంటో చూద్దామా? ఆ భయం ఏంటో తెలుసండి. మీరు భయపడతారు, నేను భయపడతాను అండి. ఆ భయం అన్నమాట. ఎంతమందికి నాన్న అంటే భయం? నాన్న అంటే భయం. ఎంతమందికి నాన్న అంటే భయం? ఓకే. అమ్మ అంటే భయం. ఓకే. భర్త అంటే భయం, భార్య అంటే భయం. ఇప్పుడు ఎత్తర్లేండి. భయం ఉన్నా నో, బైక్ చెప్పుకోకూడదు. సరదాగా అన్నానులేండి. భయం. సో మీ భర్తకు మీరు భయపడతారు, నేను భయపడను. ఏమండి, మా అమ్మకి నేనే భయపడతాను. మా అమ్మకి మీరు భయపడతారా? అందంటే నేను ఏం చేస్తాను? మా అమ్మకి వెనక్కి వచ్చేస్తాను. మా నాన్న ఆగు అంటే ఆగుతాను. మీ నాన్న ఆగమంటే నేను ఆగుతానా? ఆగను. అవునా కాదా? ఏమండి, మీకు బల్లి అంటే భయం, నాకు పిల్లి అంటే భయం. నేను పిల్లికే భయపడతా, బల్లి కనబడితే భయపడను. అర్థమవుతుందండి నా మాటలు? నాకు పిల్లి అంటే భయం. మీరు పిల్లికి భయపడరు, మీరు బలికే భయపడతారు. అర్థమవుతుందండి? సో ఒక భయం గురించి ఆలోచించినప్పుడు కొన్ని మీరు భయపడతారు, కొన్ని పడరు. నేను పడేవి మీరు పడకపోవచ్చు. మీరు పడే భయాలు, బొజ్జి కంటే భయం. ఎవరికైనా భయం ఉందా బొజ్జిం కంటే? అది అందరికీ భయం ఉండదు. కానీ ఇక్కడ చెప్తున్న భయం అందరినీ వెంటాడి 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 భయపెడుతుంది. నేను భయపడను అన్నవాళ్ళు ఎవరు లేరు. ఏంటా భయం? చూద్దాం. చూడండి, ఏంటా భయం అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2వ అధ్యాయం 15వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత. ఇక్కడ నుంచి చూడండి, మరలా చదవమ్మ. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి అంటున్నారు. ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు అంటే మరణ భయాన్ని తీసేయడానికండి. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దేవాలయం సన్నిధిలోనికి వెళ్తే మనకి మరణ భయం ఉండదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మీరు నన్ను నమ్ముకుంటే నేను మిమ్మల్ని తిరిగి లేపుతాను అని అన్నాడు. ప్రియమైన వారలారా, చూడండి, ఏ భయం ఉందంట మనుషులకి? చావు భయం అండి. లేదా చావు భయం లేదా? ఉంది. ఒక లారీ మన పక్క నుంచి వెళ్ళిపోతుంది, గుండె జల్లు మనిపోతుంది కదా. ఏమండి, అంతెందుకండి, ఒక పీడకల ఎక్కడి నుంచో పడిపోయినట్టు అనిపిస్తుంది. తులుక్కు వాళ్ళు లెగిస్తామా లేదా? సడన్గా లెగిస్తామా లేదా? ఎందుకంత భయం అంట? ఇలా అనుకుంటాం కదా, అనుకుంటామా లేదా? వెంటనే వెళ్ళి చన్నీళ్ళతో మొహం కడిగేసుకుంటాం కదా. అంటే చావు అంటే భయం. ఎంత భయమో చావు అంటే. అయితే దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి చావు భయం ఉండదు.
అందుకే చాలామంది బైబిల్ నువ్వు పట్టుకున్న బైబిల్ వదిలేస్తావా, ప్రాణం వదిలేస్తావా? బైబిల్ వదిలేస్తావా, ప్రాణం వదిలేస్తావా? బైబిల్ వదిలేస్తావా, ప్రాణం వదిలేస్తావా అంటే ప్రాణం వదిలేస్తానన్నారు. ఎందుకు ప్రాణం వదిలేస్తావు? ఎందుకో తెలుసా, నాకు చావు అంటే భయం లేదు. చావు భయం లేదా? ప్రపంచంలో ఎవరికైనా చావు భయం అనుకుని ఉంటుందా? అది తమిళనాడు అయినా, అది కేరళ అయినా, అది చెన్నై అయినా, అది అమెరికా అయినా. ఏమండి, దేశాల పేర్లు చెప్తున్నాను. నల్ల జాతీయులైన అంటే ఆఫ్రికన్స్, తెల్ల జాతులు తెల్లగా ఉంటారు అమెరికన్స్, ఏమండి ఇండియన్స్, ఎవరైనా సరే ఒకటి కామన్, చావు. అందుకే మందులు మింగుతాం, అందుకే తిండి తింటాం, అందుకే చచ్చిపోతానేమని భయం. 2 రోజులు అయిందండి భోంచేసి. ఎందుకంత భయంగా నీకు? 3వ రోజు వస్తే చస్తానేమో అని చావు భయం. కానీ ఇలా అంటున్నారు, మీరు తిండి పెట్టకపోయినా మేము దేవుని వదలం, మీరు నీళ్ళు ఇవ్వకపోయినా మేము దేవుని వదలం, మీరు మమ్మల్ని చంపేసినా మేము ప్రభుని వదలం. ఎందుకు వదలవయ్యా నువ్వు అంటే, నా దేవుడు చావుని జయించాడు. నా దేవుడు దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికి చావు లేదు. ఒకవేళ ఇక్కడ చనిపోయినా వారు మరలా తిరిగి లేచి పరదైసులో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తారు, మట్టిని చీల్చుకుని వాళ్ళ దేహం మరలా దేవుడు వాళ్ళకి ఇస్తాడండి. మరలా లేస్తారు. మీరు పోయిన ఈ శరీరాన్ని మరలా తిరిగి పొందుకుంటారు. ఆయన సన్నిధిలో ఏముందంటే నిర్భయం ఉంది, పరిశుద్ధత ఉంది. ఆయన సన్నిధికి వచ్చేవాడు పాపం చేయలేడు, తాగలేడు, తిరగలేడు, దొంగలిల్లేడు, మోసగించలేడు. అందుకే చాలామంది చర్చికి రారు. చర్చికి వస్తే తాగడం మానేయాలంటారు. అందుకే నేను రానండి. మీలో కూడా ఎవరో ఒకరు మానేసే ఉంటారు. అరే అంతలా పిలిచారు కదరా పాపం, ఇద్దరు వచ్చి భార్యాభర్తలు రా అంటే నేను రాను పో. ఉండే ఉంటారు. ఎందుకు రారనుకుంటున్నారు? నా మీద కక్ష పగ, నా మీద ఏమైనా ఆయన మీద ఏమైనా కక్ష పగ ఏంలే. ఎందుకు రారంటే, అక్కడికి వెళ్ళామనుకో తాగకూడదంటారు, తిరగకూడదంటారు, మోసం చేయకూడదంటారు. ఒక మనిషి అన్నవాడు ఎవడన్నా అలా ఉంటాడా? మళ్ళీ అబద్ధం కూడా ఆడకూడదంట వాళ్ళ దేవుడిని నమ్ముకుంటే. నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. నిజమే, మరి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు అట్లా ఉండలేరు. ఏమండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఉన్నా సరే, మందు అనే వ్యసనం ఉన్నా, గంజాయి అనే వ్యసనం ఉన్నా, ఏమండి మోసం అనే క్రూరమైన మనసున్నా, ఏమండి అమాయకంగా ఉండి చాలామంది చేతులు మోసపోయినా, అనేక మంది మిమ్మల్ని మోసం చేసి మీ కష్టాన్ని దోచుకున్నా, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా వెలివేసేసిన, నువ్వు మాకు వద్దు అని గెంటేసిన, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనున్నాను రా. నాకు ఇంకో జత బట్టలు లేదు ప్రభు, ఆ బట్టలు లేవు నాకు ఇంకో ఒంటి మీద బట్టలు తప్ప ఇంకో జత బట్టలు లేవు నాకు. పర్వాలేదు రా నా దగ్గరికి అంటాడండి ఆయన. పర్వాలేదు రా, నాకు ఆరోగ్యం లేదయ్యా, నేను ఎన్నాళ్ళు బ్రతుకుతాను నాకు తెలియదు, నేను చచ్చిపోతాను, నాకు నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది, నాకు శ్వాస అందట్లేదయ్యా, నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది, ఒక్కొక్కసారి పిచ్చి పట్టినట్టుంటుంది, నాకు పిచ్చేమనిపిస్తూ ఉంటుంది అంటే, ఏం పర్వాలేదు నేను బాగు చేసుకుంటాను రా, నేను నీ కాళ్ళు బాగు చేస్తాను, నీ శరీరాన్ని బాగు చేస్తాను రా. అయ్యా నీకు తెలీదు, నేను తాగుబోతుని, నేను తిరుగుబోతుని, నా భార్య నన్ను వదిలేసింది వెళ్ళిపోయింది, నా భర్తే నన్ను వద్దని వెళ్ళిపోయాడు, నా బిడ్డలే నన్ను గెంటేశారు, నా తల్లి తండ్రే నన్ను వదిలేశారు, నీకెందుకయ్యా, నేను దేనికి పనికొస్తాను? నేను రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే నన్ను గౌరవించేవాళ్ళు లేరు, తిన్నావారా, తిన్నావమ్మా అడిగే దిక్కులేదయ్యా, నువ్వేమో దేవుడు ఆయే, ప్రపంచం అంతా నీదాయే, నేనెందుకయ్యా నీకు అంటే, నువ్వే కావాలరా, నువ్వే కావాలమ్మా, నువ్వే కావాలి. కష్టపడి నా రూపంలో నిన్ను చేసుకున్నాను, నీకు ఆత్మనిచ్చాను, నీకు రక్త మాంసాలను ఇచ్చాను. బకెట్లు చేయొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు, నీలాంటి ఒక ఆకారాన్ని తయారు చేయగలడా మనిషి? నేను తయారు చేసుకున్నాను. నువ్వెక్కడ పాపంలోండి చచ్చిపోతే, నువ్వు చేసిన పాపానికి నరకం అనే చోటుకు నువ్వు వెళ్ళిపోకుండా, ఆ నరకంతో సమానమైనటువంటి యాతన్ని సిలువలో నేను భరించింది నేను వదిలేయడానికి అనుకుంటున్నావా? రా నా దగ్గరికి రా, ఏమొద్దు రా, చదువులేదా రా, పర్వాలేదు రా అని పిలుస్తున్నాడండి. ఏమండి మనం చేసిన తప్పులకి ఎప్పుడో చచ్చిపోవాలండి, మనం ఎప్పుడు మనోళ్ళే చావమని మనకు సలహాలు ఇచ్చారండి, ఎన్నోసార్లు చంపేయాలనుకున్నారండి,
కానీ మనం ఎందుకు చావలేదో తెలుసా అండి? ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు కనుక ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా? ఏమండి, ఈ ప్రేమ తల్లిలో ఉంటుందా, తండ్రిలో ఉంటుందా, ఎవరిలో ఉంటుందండి ఈ ప్రేమ? ఏమిలో? నీ దగ్గర డబ్బులు ఉంటే వస్తారు అందరూ, నీ దగ్గర వయస్సు ఉంటే వస్తారు అందరూ, నీ దగ్గర బలం ఉంటే వస్తారు అందరూ, నువ్వు పని చేసేటువంటి ఓపిక ఉంటే వస్తారు అందరూ. ఒళ్ళంతా ఒళ్ళిపోయి మంచాన కుళ్ళిపోయి ఉంటే ఒక్కడు నీ వైపు చూడడానికి రాడు. అప్పుడు కూడా ప్రభు వస్తాడు. తెలుసుకుంటావా, నిన్ను బాగు చేస్తాను, నన్ను ఒప్పుకుంటావా, నిన్ను మంచం మించి లేపుతాను అన్న. ఎందుకింత తపన ప్రభు కంటే? చావు తర్వాత మరో జీవితం ఉంది కాబట్టి. ఆ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు చేసిన పాపాలు విడిచిపెట్టాలి, కొత్తగా బ్రతకాలి. నీ పాపాలన్నీ ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు మాట్లాడితే, నువ్వు మారు మనసు పొందితే నీ పాపాలన్నీ దేవుడు కడిగేస్తాడు. ఒకవేళ ఆ టైంలో నువ్వు చనిపోతే నీ ఆత్మ యుగ యుగాలు ప్రభు దగ్గర ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, జంతువులకి ఆత్మ, జంతువులకి పరలోకం నరకం, నీకున్నాయి, నాకు. నేనెంతో ప్రభువుకి. పెద్ద కోటీశ్వరులు అంతేనండి, పెద్ద కోటీశ్వరుడు ఎంతో, మీరు అంతేనండి. కానీ మనుషులకు అలా ఉంటుందా? మనుషులకి మా అమ్మ వేరు, మీ అమ్మ వేరు, నా బిడ్డ వేరు, పక్క ఆవిడ బిడ్డ వేరు, కారులో వచ్చిన వాళ్ళు వేరు, రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు వేరు. మనుష్యులకి, దేవుడికి కాదు. దేవుడు అందరికీ సమానమైన కుర్చీ వేశాడు. ఈ దేవుడు ఎవరికైనా దొరుకుతాడా అండి? దొరకడు. ఎందుకండి? గుక్కడి మందు కోసం ప్రభువుని విడిచిపెట్టాడు. కాస్తంత మత్తిచ్చి రోడ్డు మీద వదిలేస్తుంది కదండి అది. కాస్తంత కొంతసేపు అలా మత్తులో తేల్చేసి గుండెల్లో తినేస్తుంది కదండి అది. మీ ప్రాణాలు తీసేస్తుంది కదండి. మీ ప్రాణాలు తీసే దాంతో ఎందుకండి మీకు ఆ సహవాసం? మీకోసం ప్రాణమే ఇచ్చేసిన ప్రభువుని ఎందుకు చూడలేకపోతున్నారు? ప్రాణాలు తీసే స్నేహాలు, ప్రాణాలు తీసే పనులు. ఈరోజు దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నారు. నేనున్నాను నీకోసం, నీ బ్రతుకు మార్చుకో, నిన్ను గొప్పగా చేస్తానని. నాకు తిండి ఎలాగని ఆలోచించకండి, నాకు బట్టలు ఎలాగని ఆలోచించకండి. ప్రభు మీద ఆధారపడితే సమస్తం కూడా దేవుడు. చావు భయాన్ని తీసేసినోడు తిండి పెట్టలేడండి. ఏమండి? తిండి పెట్టలేడా? భూమి మీద విత్తనాలు, ఏమండి, మనిషి నీళ్లు పోసాడంతే. గింజలు మనిషి చేశాడా? గింజలు మనిషి చేశాడా? ఈరోజు సగం గింజ చేశాను, రేపు ఉన్న సగం గింజ చేస్తాను అన్నాడా రైతు ఎప్పుడైనా? విత్తనాలు జల్లాడు, నీళ్లు పోసాడు, ఎరువేశాడు, అలా ఆకాశంలో చూస్తున్నాడు. ఎందుకు? వర్షం కురిపించేవాడు పైన ఒకడు ఉన్నాడని. వర్షం వచ్చినా పైకే చూస్తున్నాడు. ఇంకా ఎందుకు చూస్తున్నావయ్యా రైతు? నీళ్ళు వచ్చాయిగా అంటే, నీళ్ళు వస్తే సరిపోయిందా? ఆ దేవుడు కరుణించాలిగా గింజ కాయాలంటే. ఏమండి? భూమి మీద గుప్పిడి మెతుకులు తినాలన్నా ఆయన దయ ఉండాలండి. ఆయన్నే గట్టిగా పట్టుకోండి. ఏమండి? ఒక ఊర్లోనంటండి పెద్ద రాజుగారు ఉన్నారంటండి. ఆ పెద్ద రాజుగారు అన్నారంట, అరే ఒక్కొక్కడికి బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను, ఈరోజు నా పుట్టినరోజు, ఏం కావాలో కోరుకో అంటే, ఒక ఆవిడ వచ్చింది, నాకు వడ్డానం కావాలి అంది. ఓకే. ఒక ఆవిడ వచ్చింది, నాకు రవ్వల హారం కావాలి. ఓకే. ఒక ఆయన వచ్చి అన్నాడు, నాకు వజ్రాల గొలుసు కావాలి. ఓకే, నా బర్త్డే తీసుకో. ఒక ఆయన వచ్చి అన్నాడు, రాజా నువ్వే కావాలి. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, నీకేమైనా పిచ్చా? రాజుని ఏం చేసుకుంటావయ్యా నువ్వు? బంగారం అడుగు, డబ్బు అడుగు అంటే, ఆహా నాకు రాజే కావాలన్నాడు. అప్పుడు అంటాడు, అరే రాజే నా సొంతం అయిపోయాడు కదా, ఇప్పుడు నీకు రవ్వల హారం ఇవ్వాలన్నా నేను చెప్తేనే రాజు ఇస్తాడు. అర్థమైందా మీకు? రాజునే సంపాదించుకుంటే రాజు ఆస్తంతా వాళ్ళదే కదండి. ఎందుకండి పిడికిల మెతుకుల కోసం మోసం చేయడం? ఏమండి? ఎందుకండి? ఇచ్చేవాడినే పట్టుకోండి, అన్నీ మీవి కాదా? విశ్వాసం ఉంచండి, నమ్మిన వాడికి దేవుడు అన్నీ సాధ్యపరుస్తాడు, చావును కూడా జయింపచేస్తాడు. ప్రియమైన వారలారా, అయితే ఈ మరణ భయం మనిషిని వేటాడుతుంది. అసలు ఎందుకు మనిషికి మరణం ఉంది? ఎందుకు చావు ఉండాలి? చావుమని దేవుడు పుట్టించాడు అంటే చావుమని దేవుడు పుట్టించలే. మరొకటి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయము 12వ వచనం చూడండి. అసలు ఏంటి చావు చరిత్ర ఏంటంటే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించును, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చావు ఎందుకు వచ్చిందంట? పాపం చేయడం వల్ల వచ్చింది. ప్రారంభ దంపతులు ఎప్పుడైతే పాపం చేశారో అక్కడి నుంచి వాళ్ళకి పుట్టిన మనందరికీ చావు అనేది వచ్చింది. అంటే మన పాపమే చావుగా రూపం మార్చుకుని మన దగ్గరికి వస్తుంది. ప్రభు శిలువ మీద ఆ చావునే చితక్కొట్టి నా దగ్గరికి రండి, నా సన్నిధికి రండి, చావే లేని జీవితాన్ని ఇస్తాను అని మనకి చెప్తున్నాడండి. ఎవరిస్తారండి జీవితం? ఆల్రెడీ చాలా వయసు అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పుకుంటే ఆ వయసులో చాలా అందంగా ఉండేవాళ్ళం, ఆ వయసులో చాలా బలంగా ఆ వయసు వస్తుందా? కాలం వెళ్ళిపోతుంది. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వృద్ధాప్యలోకి వెళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో, నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, నన్ను విశ్వసించు, నీకు మరలా మరణం తర్వాత కూడా ఇంకో జన్మనిస్తాను అంటున్నాడండి. ప్రభు ఇస్తానంటే ఇస్తాడండి. మనుష్యులు అలా ఇవ్వలేరండి. చూడండి, అది ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన ఏమండి, మరలా చదువుతున్నాను, అక్కడ దేవుని సన్నిధి ఆయన దగ్గరున్న వాళ్ళని పరిశుద్ధులుగా అంటే పాపం చేయలేని వాళ్ళుగా, నిర్దోషులుగా పాపమే ఎరుగని వారిగా, ఇంకా నిరపరాధులుగా తప్పే లేని వాళ్ళుగా. మన కోసమే మనం తప్పు చేయలేదా, మనం పాపం చేయలేదా, మనం అపరాధాలు చేయలేదా, మనం ఎవరిని కొట్టలేదా, ఎవరి రక్తం కళ్ళజోడలేదా, ఎప్పుడు ఎవరిని నొప్పించలేదా, ఎప్పుడు నోటితో ఏ పనికి మాల మాట మాట్లాడలేదా, నోరిప్పితే చెవులు మూసుకోవాలి కదా. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా నా దగ్గర పెట్టుకోవడానికి నేనేం చేశానో తెలుసా? మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచితిని. మిమ్మల్ని అలా చేయడానికి, పాపాన్ని కడగడానికి ఏ డిటర్జెంట్ లేదు, ఏ సబ్బు లేదు, ఈ నీళ్లు సరిపోవు. ఏమండి, ఒంటి మీద మురుకును కడిగేసుకోవడానికి నీళ్లు సరిపోతాయి, పాపాన్ని కడిగేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కావాలి. కాదు అంటావా, ఇలాగే బ్రతుకుతానంటావా? దేవుడు నీ కొరకు నువ్వు మరణించేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. నా కుమారుడు ఎన్నాళ్ళు మాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. నువ్వు చనిపోయేంత వరకు ఎదురు చూస్తాడు. ఇక చనిపోయాక ఇంకా అవకాశం లేదు. ఏమండి, చనిపోయిన తర్వాత ఇక అవకాశం లేదు ప్రియమైన వారులారా, అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణం ఇచ్చాడు ప్రియమైన వారులారా. అందుకే ఆయన సన్నిధిలో ఏముందండి? నిత్య జీవితం ఉంది. చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము చివరి మాట అండి. విలువైన మాటలండి, మీరు ఈ మాటలు వినాలనినండి. 16వ అధ్యాయము 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. ఆయన సన్నిధిలో ఏముందంటండి? సంపూర్ణ సంతోషం అండి, సంపూర్ణ సంతోషం అండి. చావు అయినా భయపడిన సంతోషం ఉందంటండి. ఆ సంతోషం ఎలా ఇచ్చావయ్యా, ఎక్కడి నుంచి తెచ్చావయ్యా అంటే, సిలువలో ఏం చేశాను? నా రుధిరాన్ని అర్పించాను, దున్నబడ్డాను. ఆ విధంగా మిమ్మల్ని పాపు నుంచి రక్షించడానికి నేను మరణించానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. ఆయన సన్నిధిలోనే నిజమైన సంతోషం అండి. ఏమండి, ఇంకా డబ్బులో కానీ వ్యక్తుల్లో కానీ
ఇంత సంతోషం లేదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పటికైనా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న పాపంలో బ్రతికితే మోకరించి దేవునికి క్షమాపణ అడుగుదామండి. కల ప్రభువునే నమ్ముకోకపోతే ఎలా ఉన్నా సరే నన్ను ప్రేమిస్తాడు అన్న ఒక్క మాటను బట్టి ఆయన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. జీవితం ఎవరికైనా ఒక్కటే, నాకైనా ఒక్కటే, మీకైనా ఒక్కటే. ప్రభువుని నమ్ముకుని మీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించండి. మీకు ఎప్పుడు ఏ లోటు చేయడండి, మిమ్మల్ని ఎప్పుడు విడిచిపోడండి. అలాంటి గొప్ప దేవుని మనం విడిచిపెడితే డబ్బును ఆశ్రయించిన డబ్బు ఉండదు ఏమండి, ఇంకా వ్యక్తులను ఆశ్రయించిన వ్యక్తులు ఉండరు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ప్రభుని స్వీకరించండి. ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ త్యాగాన్ని అర్థం చేసుకోండి. మీ జీవితాలను ప్రభులో కట్టుకోండి. ఏమండి, మంచి మాటలేనంటారా ఇవి? మంచి మాటలు కదా? మంచి మాటలా కాదా? మంచి మాటలండి, చాలా మంచి మాటలండి. బట్టలు ఇస్తే ఏముందండి, కొన్ని రోజులకి చిరిగిపోతాయండి. తిండి పెడితే ఏముందండి, పొద్దుటికి అరిగిపోయి మళ్ళా ఆకలి స్టార్ట్ అవుద్దా? ఇంకో 1 రోజులు తినమా, రేపు మళ్ళా ఆకలి. ఏముందండి, ఏం లేదండి. శుభ్రంగా స్నానం చేసినా మరలా మురికే శరీరం కదా. ఏం లేదండి, ఏమీ లేదండి. ప్రభు వాక్కు గొప్పదండి. ఏమండి, ప్రభు ఇచ్చే ప్రేమ గొప్ప. అది అలాగే ఉంటుందండి, అలాగే ఉంటుంది. అది పోదు మన నుంచి. ఏమండి, చెప్పాను కదా ఇందాక, ఆరోగ్యం పోతే మన వాళ్ళందరూ పోతారు కదా, ఆయన పోడు. డబ్బు లేకపోతే చాలామంది వెళ్ళిపోతారు, ఆయన పోడు. కాబట్టి ఇలాంటి దేవుడిని సొంతం చేసుకోండి. అటు కృపలో మీరు అందులో వర్ధిల్లాలి. ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, అనాథలైన వారు, బేదలైన వారు ఎందరో ప్రభువా, నువ్వే కావాలనుకున్నారు. ధనికులు, సంపన్నులు, విద్యావంతులు కూడా నువ్వే కావాలనుకున్నారు దేవా. ఏముందయ్యా నీ దగ్గర అంటే నిర్భయం ఉంది ప్రభు. ఏముంది అంటే పరిశుద్ధమైన జీవితం ఉందయ్యా. మరి ప్రభువా, వచ్చిన వారందరికీ తండ్రి ఆ నిర్భయులుగా వారిని తీర్చిదిద్దండి. పరిశుద్ధులుగా తండ్రి, నిర్దోషులుగా, నిరపరాధులుగా ప్రభువా నాయన వారు ఉన్నట్లు మిమ్మల్ని తమ సొంత రక్షకుడిగా తండ్రి నాయన వారు తండ్రి ఆహ్వానించినట్లు సహాయం చేయండి. ఈ మాటలు వృధాగా పోకూడదు. వారి హృదయంలో నూరంతలుగా ఫలింప చేయమని మా దేవ మీ ఆత్మను తండ్రి వారి మీద ఉంచమని, ఈ మాటలు వారు ఒక్క చెవిలో మారు మ్రోగునట్లు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అంటే వచ్చే నెల కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాము. దేవుడి చిత్తమైతే ప్రార్థన చేయండి అంటారు. ఏమైంది?